ట్రెండింగ్‌లో ఉన్న అన్ని మిషన్‌లలో ఉషా మిషను ఇలా చాలా ఉన్నాయి కదండీ! వాటితో పాటు మెరిట్ కంపెనీ గూడా ఇది గూడా ఒక ట్రెండింగ్‌లో ఉంది. ఈ మిషన్ గురించయితే నేను ఎలా యూజ్ చేస్తానో మీకు కూడా ఒకసారయితే చూపిస్తానండి. అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వీటికి చాలా మందికి బిగినర్స్ ఉంటారు గదా! ఆ బిగినర్స్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కుట్టు ఎలా నేర్చుకోవాలి, స్ట్రైట్ కుట్టు ఎలా నేర్పిస్తారు అన్నీ ఒక వీడియో అయితే చేసి పెడతా ఉంటున్నానండి. అలాగే దీన్ని ఫస్ట్ అయితే మోటార్ బిగించున్నాను. ఈ మోటార్ కాకుండా ఇదిగో ముందు తాడేసి దీనికి ఈ మిషన్కి తాడేలా వేస్తారో ఒకసారి అయితే మీకు కూడా చూపిస్తానండి. ఫస్ట్ ఈ గాడి ఉంటుంది కదా పైన, ముందైతే మోటార్ ఈ చక్రంలోకి అయితే ఈ తాడుని ఇదిగో ఇక్కడ గాడిలాగా ఉంది కదండి, ఈ గాడిలోకి మనం ఈ తాడైతే ఇదిగో ఇక్కడ ఇలా వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఈ మిషన్ కొన్నప్పుడు నాకైతే వీళ్ళే ఈ రబ్బర్ లాగా ఇచ్చారండి. మామూలుగా ఈ రబ్బర్ కానీ పోయిందంటే ఒక తాడులాగా అమ్ముతారు కదా బయట, మిషన్ తాడు అనేది అమ్ముతారు. ఆ తాడైతే తెచ్చుకొని మనం సూదితో కుట్టుకొని దీనికైతే ఇలా వేసుకోవాలండి. నాకైతే ఇంతవరకు అవసరం రాలేదు. ఇప్పుడు కొన్నాను కదా ఈ మిషను, వీళ్ళు ఇచ్చారు కదా ఈ రబ్బర్ తాడు లాగా ఉంటుంది, దీన్నే యూజ్ చేస్తున్నా ఇంతవరకు. ఇప్పుడు ఇలా ముందు నుంచి ఈ చక్రంకి ఇలా లాక్కోవాలి. చూడండి ఫిట్ అయిపోయింది. నేనైతే వాయిస్ ఓవరు ఇచ్చుకుంటా వెళ్ళిపోయానండి చెప్పేటప్పుడు, కానీ అక్కడక్కడ నేను నాయిస్ లాగా వస్తుంది, అందుకని ఎడిటింగ్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ సూది విషయానికి వస్తేనండి, కొన్ని మిషన్లకి అయితే 16 సైజు నీడిల్ ఉంటుంది, కొన్ని సైజులకైతే 18 ఇంచ్ సైజు నీడిల్ ఉంటుంది. నా మిషన్కి మాత్రం ఈ మెరిట్ కంపెనీకి వచ్చింది పెద్ద మిషన్కి 18 సైజు నీడిల్ అయితే ఈ మిషన్కి వచ్చిందండి. అలాగే ఒకసారి విప్ అయితే మీకు చూపిస్తాను, దీన్ని ఎలా మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలో. కొన్నిసార్లు విరిగిపోతుంది కదండి సూది కుడతా ఉన్నప్పుడు, అందుకే ఒకసారి ఎలా బిగించుకుంటారో మీకైతే చూపిస్తున్నాను. ముందైతే స్క్రూ డ్రైవర్ అయితే తీసేసానండి. అదే స్క్రూ డ్రైవర్తో అయితే నట్ అయితే లూజ్ చేసేసాను. ముందు సూది అయితే తీసేసానండి. ఇప్పుడు ఈ గాడ్ అనేది ఉంటుందండి, లోపలికి ఉంటుంది, ఇలాగా లోతు ఉంటుంది కదా, ఆ లోతు అనేది మనం ముందు కుట్టు వస్తుంది కదా, ఇదిగో ఇలా పెట్టుకోవాలి పాదం వైపు. ఈ లోతు అనేది ఇలా పెట్టుకోవాలండి. ఒకసారి మీకు చూపిద్దామని ఫస్ట్ తీసి చూపించానండి. ఇంతకుముందు నా కుట్టడం వల్ల ఫస్ట్ 2 సార్లు సూది అనేది ఇరిపోయింది, ఇది 3వ సూది. మళ్ళీ అయితే ఇదిగో ఈ లోతు ఉంది కదా, బాగా అర్థం ఉంది కదండి, ఈ లోతు అనేది ఇటువైపు పెట్టుకోవాలండి. అదేనండి మనం ఇప్పుడు చక్రం తిప్పుకుంటాం కదా అటు సైడు ఒక బండ గుర్తులా గుర్తుపెట్టుకోవడానికి. మనము ఈ మిషన్ కొనేటప్పుడే మనకు వాళ్ళైతే స్క్రూ డ్రైవర్లు అయితే కొంచెం క్వాలిటీగా అయితే ఇచ్చారండి నా మిషన్కి కూడా. అవైతే కొనకుండా మనకి కొంచెం వీటి వల్ల అయితే పని అయితే చాలా సులువుగా అయిపోతుంది. మరి ఈ సూది అనేది మనం పెట్టుకున్న తర్వాత మెల్లగా దింపుకోవాలండి. ఇది అడ్జస్ట్ అవుతుందో లేకపోతే కింద బాబిన్ ఉంటుంది కదా, షటల్ తొట్టు ఉంటుంది కదండి, దాంట్లో ఉండే బాబిన్ అయితే గుచ్చుకొని పైన సూది అయితే మనకి ఇరిగిపోతుంది. అందుకే జాగ్రత్తగా దింపుకునేటప్పుడు ఒక్కసారి చేతితో కానీ మనం చక్రం తిప్పుకొని కానీ చేసుకున్నామంటే కింద తగలకుండా స్మూత్గా కానీ మనకి పైకి వచ్చేసిందంటే ఏం ఇబ్బంది ఉండదండి. అలా తగులుతూ ఉండింది అనుకో పైన సూది అయితే ఇరిగిపోద్ది. మన పాదం ఉంటుంది కదా, ఆ పాదం అనేది ఇలా ముందు వైపుకి చూడండి ఇలా. కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు కదండి, కొన్ని విషయాలు అదే మిషన్లో కొన్ని విషయాలు తెలియడానికే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది ఫస్ట్ ట్రై చేయడమే, నేను ఫస్ట్ మిషను కుట్టేటప్పుడు అయితే ఇలానే పేపర్ మీద అయితే ట్రై చేశానండి. అంటే కుట్టు స్ట్రైట్గా వచ్చిందనుకో మనకి బాగా అలవాటు అయిపోద్ది, తర్వాత ఇలా ఎలా తిప్పితే అలా మనకి మిషన్ వచ్చేస్తుందండి. పేపర్ మీద అయితే బాగా ఇలా బాల్ వేసుకుంటూ పోవాలండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ అనేది ఒక్క ఫోల్డింగ్ మీద అయితే అసలు ఏముంటుంది, ఇలా 2 ఫోల్డింగ్ మీద గుడ్డ 2 సైడ్లు ఉంటుంది కదా, తర్వాత ఇలా క్లాత్ మీద అనేది ఫస్ట్ ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి మిషన్ అనేది కంట్రోల్ అవుతుంది.
ఇదో మనము ఈ క్లాత్ని పెట్టుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని ఒకసారి చూపిస్తాం. క్లాత్ కుట్టుకునేటప్పుడు పాదం పైకెత్తాలి కదండి, ఆ పాదం పైకెత్తేది ఈ బ్రేక్. ఇప్పుడు ఇలా ఒక్క సైడే ఒక్క పొరే ఉంటుంది కదండి, అప్పుడు అలా ఎప్పుడు కుట్టకూడదండి. ఇలా 2 పొరలుగా వేసుకోవాలి క్లాత్ అనేది. అప్పుడు ఇలా మనకి టైలరింగ్ క్లాసులు నేర్పిస్తారు కదండి, మనం బ్లౌజు అలా కుట్టేటప్పుడు వాళ్ళు కూడా ఇలా ఇదే చెప్తారండి. మా నాన్న కూడా టైలర్ కాబట్టి ఫస్ట్ నాకు కుట్టేటప్పుడు ఇట్లా 2 పొరలు వేసి కుట్టాలంటండి. ఏదైనా దారం ఉన్నా లేకపోయినా, నేను ఫస్ట్ ఇప్పుడు దారం లేకుండానే అయితే కుడుతున్నా. బాబిన్లో దారం ఎలా ఎక్కిస్తారో చూడండి. ఫస్ట్ ఇదిగో ఇది సన్న హోల్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఈ సన్న హోల్లో దారాన్ని ఇలా పంపించి ఇలా అనాలండి. అప్పుడు దారం అనేది ఇదిగో ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను కదా చూడండి. ఫస్ట్ దీన్ని తీసుకున్నారు కదా, ఫస్ట్ ఎప్పుడైనా మనము దారం ఎక్కించుకునేటప్పుడు ఇదిగో ఇది అనేది ముందు వైపుకు ఉండాలండి. ఇది ఇట్లా ఉండాలి. ఇదో అండి ఫస్ట్ ఇదిగో మళ్ళీ ఇక్కడ ఈ గాడి ఉంది కదా, ఈ గాడిలోకి ఇలా దారాన్ని ఇలా హోల్లోకి వచ్చి ఇలా టక్ అంటదండి. అప్పుడు మనము ఇలా లాక్కోవాలి ముందు వైపుకి లాక్కొని ఇదో ఇలా పట్టుకో ఉండాలి దారాన్ని. ఇలా పట్టుకో ఉంటే తర్వాత మనం బాబిన్లో పెట్టేటప్పుడు దీన్ని కొంచెం ఓపెన్ చేసి ఉండాలండి. ఓపెన్ చేసి ఇలా పెట్టిన తర్వాత టక్ అంటది. అప్పుడు మనకి దారం అనేది పైకి వస్తుందండి. ఒకసారి అయితే మీకు చూపిస్తా. చూడండి దారం ఉంది కదా, ఇలా మళ్ళీ అలాగే ఇప్పుడు దీంట్లోకి అయితే దారం ఎక్కిస్తున్నాను. దీన్ని ఇలా తీసుకున్నానండి. దారం అయితే ఇదిగో పైన ఇలా. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ ఈ గాల్లో పై గాడి ఉంది కదా, పై హోల్ ఉంది కదా, ఈ హోల్లోకైతే ఈ దారాన్ని పంపిస్తున్నాం. దాంట్లోకి దారాన్ని పంపిస్తున్నానండి. ఇదిగో ఇలా లాగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి కిందకి దీని మధ్యలోకి అయితే పంపించాలండి. ఇప్పుడు దారాన్ని పటక్ అంటుంది ఇది కూడా. తర్వాత ఇద్దో దారం అనేది కొంచెం టైట్గా వస్తుంది ఇక్కడ. దీన్నైతే ఈ మెరిట్ మిషన్లకైతే దీన్నైతే తాకబడలేదండి. మనం ఏదైనా లూజు అదే కుట్టు అనేది లూజు బిర్రు టైట్ అనేది వచ్చేది మాత్రం ఇక్కడ తిప్పుకోవాలండి. మనం ఇదిగో దీన్ని ఇలా తిప్పుకుంటా ఉంటే మామూలుగా అయితే 2.5 గాని పెడితే సరిపోద్దండి ఇలా పైకి. ఇది నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంకో హోల్ ఉంటుందండి. ఇద్దో చూడండి, ఇద్దో ఇక్కడ ఉంది కదా, ఈ హోల్లోకి మళ్ళీ థ్రెడ్ని ఇలా లాగుతున్నా. నెక్స్ట్ వచ్చి ఇలా వచ్చేసింది కదండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ దారపు ఉండగాని పెట్టుకున్నామంటే నెక్స్ట్ వచ్చి ఇక్కడ 3 హోళ్ళు ఉంటాయండి. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా ఈ 3 హోల్ నుంచి తర్వాత ఇలా దారం వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈడ ఒక చిన్న హోల్ ఉంటుందండి ఇదో కమ్మికి. నెక్స్ట్ ఇక్కడ ఇస్తున్నాను, ఇదో దారం వచ్చేసింది కదా. బాబిన్లో దారం అయితే లాగుతున్నానండి. ఫస్ట్ ఇలా వేసినప్పుడు అయితే నాకు కొంచెం బిర్రుగా వచ్చింది. ఇలా అయితే రాకూడదండి. ఇలా వేసి కుట్టామనుకుంటే మనకి సూది అనేది విరిగిపోద్ది, లేకపోతే కుట్టు అనేది అసలు బాగానే రాదు, తెప్పలుగా వస్తుంది అనమాట. దారము అయితే ఇట్లా లూజ్గా వచ్చేయాలండి. ఎంత పెడితే అంత అట్లా లూజ్గా వచ్చేయాలి. ఇంకే ఇక్కడ బ్రేక్ లాగా ఇచ్చారండి. ఇదేంటంటే మనకి రఫ్ చేస్తుంది క్లాత్ని, ముందుకి వెనక్కి ఉంటుంది కదా. మామూలుగా దారం కుడుతుంది. ఇప్పుడు కుర్తా అనేది పర్ఫెక్ట్ ఇట్లా రావాలంటే 2.5 ఇంచులు.
ఈ సూదిని మార్చుకోవాలి. అలాగే ఇప్పుడైనా టైట్ కుట్టు అనేది అటు ఇటుగా తేడా అంటే ఫస్ట్ నేను ఇదే తిప్పానండి. కానీ ఇది మెరిట్ మిషన్కి ఇక్కడ ఇచ్చుంటారండి. ఇది మాత్రమే మనము కుట్టు అనేది పొడువుగా పొట్టిగా వస్తుంది కదా, అది అక్కడ సెట్ చేసేది మాత్రం, కుట్టుని సెట్ చేసేది మాత్రం ఇదే. దీని జోలికి అయితే అసలు పోకూడదండి మనము. ఫస్ట్ నా తెలియకున్నప్పుడు చాలా రిపేర్ లాగా వచ్చేసింది. దీన్ని అయితే మనం పట్టుకోవలే, దీన్నే మనం కుట్టు కోసము ఇదే చేయాలి. అలాగే ఈ మెరిట్ మిషన్ నేను కొన్నప్పుడు నాకు ఫ్రీగా వచ్చినాయి ఇదిగో ఈ 2 అండి. అలాగే ఇదిగో ఈ బాక్స్ ఒకటి ఇచ్చారు, ఆయిల్ డబ్బా ఒకటి, ఈ సూదులు ఉంటాయి కదా నీడిల్స్, ఈ నీడిల్స్ కూడా 4 ఇచ్చారు ఈ మిషన్కి ఫ్రీగా. ఇంటికి వచ్చి అక్కడి నుంచే వాళ్ళు బిగిచ్చేసారండి. చూడండి ఒకసారి ఫస్ట్ మనము ముందు ఈ కుట్టు అనేది మన మిషన్ ఎక్కగానే ఇట్లా ఇలా కానీ వెనక్కి అన్నారనుకో, అంత సూది అనేది ఖచ్చితంగా ఇరిగిపోద్దండి. ఫస్ట్ చక్రము ఇది ఇలా పెట్టుకున్నారనుకో, చాలామంది టైలరింగ్ క్లాసులో ముందు మిషన్ ఎక్కించేటప్పుడు అండి పైన దారము కింద బాబిన్ ఉంటుంది కదా, 2 తీసేసి పక్కన పెట్టేసి అయితే నేర్పిస్తారండి. ఫస్ట్ ఆ క్లాత్ మీద ఊరికినే కుట్టు బారుగా వెళ్తుందా, తర్వాత పేపర్ మీద వారుగా వెళ్తుందా అని చూసుకొని తర్వాతే మిషన్ మీద మనకి జాకెట్ అనేది బ్లౌజులు ఉంటాయి కదా అవి కుట్టేదానికి ఇస్తారండి. మాకు మాత్రం అలా నేర్పించలేదండి. మా నాన్న అప్పట్లో నేర్చుకున్నప్పుడు మాత్రము మిషన్ మీద ఇట్లాగా సూది ఉంటుంది కదా, ఉత్త సూది ఇచ్చి పైన దారపుండ అవి ఏమీ లేకుండా మాత్రము ఊరికినే కాళ్ళకి ముందు అలవాటు కావాలి కదండి మిషను. అప్పట్లో అలా తొక్కిచ్చేవాళ్ళంట. ఇప్పట్లయితే అంత మాత్రం లేదనుకుంటున్నా. నేను నేర్చుకునే దగ్గర కూడా మాకు అసలు ఏమో నేర్పిలేదను. అదే మిషన్ మీద మాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇంటి దగ్గర పాత మిషన్లు ఉంటాయి కదా వాటి వల్ల కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఇంతకీ మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.